బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ కార్యాలయంలో ఎన్నికల కమిటీ భేటీ కొనసాగుతుంది. అసెంబ్లీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్, పలువురు చేరిక, వామపక్షాలతో పొత్తుపై కమిటీ సభ్యులు మంతనాలు చేస్తున్నారు. ఫస్ట్ లిస్ట్ లో 55 మంది అభ్యర్థులను ప్రకటించగా ఇక మిగతా సెగ్మెంట్లపై ఎలక్షన్ కమిటీ చర్చిస్తుంది. ఇవాళ సాయంత్రం లోపు 50 మందితో రెండో జాబితా విడుదల చేస్తారని సమాచారం. కొత్తగా పార్టీలో చేరనున్న నేతల కోసం కొన్ని నియోజకవర్గాలను పెండింగ్ పెట్టినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ కార్యాలయంలో ఎన్నికల కమిటీ భేటీ కొనసాగుతుంది. అసెంబ్లీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్, పలువురు చేరిక, వామపక్షాల్లో పొత్తుపై కమిటీ సభ్యులు మంత్రాలు చేస్తున్నారు. ఇక ఫస్ట్ లిస్ట్ లో 55 మంది అభ్యర్థులను ప్రకటించగా మిగతా సెగ్మెంట్లపై ఎలక్షన్ కమిటీ చర్చిస్తుంది. ఇవాళ సాయంత్రం లోపు 50 మందితో రెండో జాబితా విడుదల చేస్తారని సమాచారం. కొత్తగా పార్టీలో చేరనున్న నేతల కోసం కొన్ని నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలు ఈ రోజు సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? అయితే ఈ రోజు చాలా సీరియస్ గా జరుగుతుంది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. మరి వారి వేడిగా జరుగుతుంది. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, అలాగే ఇక కేసీ వేణుగోపాల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఉన్నారు. తెలంగాణ మీద చాలా తెలంగాణని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని లిస్ట్ ని తయారు చేసింది. ఈ లిస్ట్ విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అవ్వడం లేదు. మరి గెలుపు గుర్రాలకి అవకాశం ఇస్తున్నారు. ఈ రోజు దాదాపుగా 64 సీట్ల మీద కూడా 60 సీట్లకు పైబడి ఈ రోజు చర్చ జరుగుతుంది. అయినప్పటికీ కూడా కేవలం 30 సీట్లు మాత్రమే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉంటుంది. మిగతావి 3-4 జాబితాలు ఉంటాయి. 3-4 జాబితాల మిగతా సీట్లు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ రోజు 30 సీట్లు అనౌన్స్ చేస్తారు. 30కి తగ్గకుండా అనౌన్స్ చేస్తారని అయితే మాత్రం సమాచారం అయితే చక్కగా కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకుంది. ఏదైతే కాంట్రవర్సీ లేకుండా ఉన్నాయో అవి, అలాగే లెఫ్ట్ పార్టీకి ఇచ్చే సీట్లు, దాంతో పాటు ఇప్పటికే సయోధ్య కుదిరి కొంతమంది ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కూడా సీట్లు కూడా ఇందులో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏదేమైనా సరే మొదటి లిస్టు విడుదల చేసినప్పుడు కొంత సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. కొంత అసంతృప్తులు జ్వాలలు చెలరేగాయి. మరి ఇప్పుడు రెండవ జాబితా తయారవుతున్న నేపథ్యంలో ఇక ఏఐసిసి ప్రధాన కార్యాలయం ముందు కూడా కొంతమంది ధర్నాలు, ఆందోళనలు చేయడం జరిగింది. పారాషూట్లకు సీట్లు ఇవ్వద్దు, అలాగే ఎవరైతే ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి ఇవ్వద్దు, మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అంటే కూడా ఆందోళన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇల్లందు కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఇల్లందుకి సంబంధించి చాలా మంది అప్లై చేశారు. అయినా కేవలం పార్టీలో ఓడిపోయిన వ్యక్తికి, బయట వ్యక్తికి సీట్ ఇవ్వాలని చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. ఏదేమైనా సరే కాంగ్రెస్ అయితే మాత్రం గెలిచే అవకాశం ఉన్న వ్యక్తులు ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా మేము ఇస్తాము, సర్వే చేపించాము, సర్వే ప్రకారం ఇక్కడ గెలుస్తాము అనుకుని ఆ వ్యక్తి ఇక్కడ గెలుస్తాడు అంటే ఇతర పార్టీలు ఒక్కరున్నా కూడా వాళ్ళని తీసుకొని వాళ్ళకి సీట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు మిగతా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం, అన్యాయం చేయమని చెప్పేసి కూడా అయితే రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ అధిష్టానం కూడా చెప్తుంది. మరి ప్రస్తుతం ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం వేడిగా జరుగుతుంది. మురళీధరన్, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్,
అలాగే తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, ఇంకా వీళ్ళందరూ కూడా ఉన్నారు ఈ సమావేశంలో. వీళ్ళంతా కూడా ఈ అంశానికి సంబంధించి చర్చిస్తున్నారు. ఈ రోజు ఈ సమావేశం 12ంటికి ప్రారంభమైంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇది ఈ రోజు ఈ సమావేశం ఇంకా 2-3 గంటలు సాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ రాత్రికి గానీ రేపు ఉదయం గానీ జాబితాను విడుదల చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.